హలో అందరికీ. వెబ్ ఆప్షన్స్ అనేవి టీసెట్ నోటిఫికేషన్లో ఓపెన్ అయిపోయి అవి మీ సేవకి వెళ్ళి మనం మన ఐడెంటిటీ నెంబర్ చెప్తే ఆ మీ సేవలోని చెక్ చేసి మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాత గవర్నమెంట్కి అనేది మనం 60 రూపీస్ అమౌంట్ పే చేయాలి. తర్వాత మనకి కాలేజ్ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది. మనకి ఏ కాలేజ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకటేని కాదు, రెండేని కాదు, ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ మన చుట్టుపక్కల ఉన్న కాలేజీలోకి అప్లై చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. నేనైతే 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం, సెకండ్ వచ్చేసి విజయనగరం, థర్డ్ వచ్చేసి శ్రీకాకుళం. ఇది కొంచెం ట్రావెలింగ్ బాగుంటుందని నేనైతే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం ఏ కాలేజ్లో అయితే సెలెక్ట్ అయ్యామనేది మన ఈమెయిల్కి కానీ మెసేజ్ రూపంలో కానీ మనకి గవర్నమెంట్ అనేది సెండ్ చేస్తుంది. అప్పుడు మనం ఆ మెసేజ్ చూసి మనకి ఏ గవర్నమెంట్ కాలేజ్లో వచ్చిందో అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. మన సర్టిఫికేట్లు అన్నీ వెరిఫికేషన్ అన్నీ చేస్తారు. థ్యాంక్ యూ.